22వ శిలువ చాన ఆరాధనలో చేరువచ్చిన సంఘమంతటికి విశేషంగా రాత్రి వేళ ఈ కూటమును ఏర్పాటు చేసినటువంటి సరోజన ప్రకాశ్రావు గారి కుటుంబానికి, మరి వారి కుమారులు, చేరువచ్చిన సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలందరికీ ఈ రాత్రి వేళ శిలువ చాన ఆరాధనలో భాగముగా శుభములను తెలియచేస్తూ, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథములోండి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వరకు మనము చదవగా విన్నాం. ఇప్పటికే దాదాపుగా 13 నిమిషాల ఆలస్యముగా మన ట్రైన్ నడుస్తూ ఉంది. కాబట్టి మీరు సహకరించాలని జ్ఞాపకం చేస్తున్నాను. నేను వీళ్ళ మధ్యలో కూర్చోను, కూర్చో, ఏం కాదు, కూర్చో. వాళ్ళు అటు ఇటు కదిలినంటే మెట్టుకాయ ఒకటి. ఓకే, చదువుదాం మరొకసారి 20వ వచనం నుండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు ఉండిరి. పిలుపునొద్దకు వచ్చి, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చెను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. ప్రభునందు దేవుని వాళ్ళారా, ఈ రాత్రి వేళ గోధుమ గింజ భూమిలో పడి చావడం, ఈ మాటలు అనేక సందర్భాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. యూదుల పండుగ అయినటువంటి పస్కా పండుగ దినాన ఇశ్రాయేలు దేశం, ఆనాడు పాలస్తీనాగా పిలువబడుతున్నటువంటి దేశములో పండుగలలో 3 పండుగలకు తప్పకుండా ఎక్కడ ఉన్నా వారు హాజరయ్యేటువంటి వారు యూదులు, ఇశ్రాయేలీలు. ఆ పస్కా పండుగలో మరి ఆరాధించడానికి చూడండి, గ్రీసు దేశస్థులు కొందరు వచ్చారు. గ్రీసు దేశస్థులు వచ్చి పిలుపును కనుగొని పిలుపుతున్నారు. పిలుపు, మేము యేసును చూడాలి అనుకుంటున్నాము అన్నారు. పిలుపు వచ్చి ఆంద్రేయుకు చెప్పాడు, ఫలానాళ్ళు వచ్చి యేసును చూడాలి అని అనుకుంటున్నారని. వీరిద్దరు వెళ్ళి ప్రభుతో కలిశారు. ప్రభువా, నిన్ను గ్రీసు దేశస్థులు చూడాలి అని అనుకుంటున్నారు అని వీరిద్దరు వెళ్ళి ప్రభుతో మాట్లాడగా, ప్రభు అప్పుడు అన్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ ఆసన్నమై ఉన్నది అని చెబుతూ, గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును. దేవుని వాళ్ళారా, లిటరల్గా ఇక్కడ రాయబడినటువంటి ఈ పదం గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది అనేటువంటిది మనందరికీ అవగతమయ్యేటువంటిదే, అర్థమయ్యేటువంటిదే. ఏదైనా సరే, ఏ విషయంలోనైనా, ఏ చెట్టు అయినా, ఏ గింజ అయినా
భూమిలో పడిన తర్వాత అది చనిపోతేనే తిరిగి అది చిగురిస్తుంది, మొలకెస్తుంది, దానిలో జీవం వస్తుంది. ఇది భౌతికమైనటువంటి సంగతి. ఇక రెండవ వైపున రెండవ కోణాన మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒక మనుష్యుడు ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించాలి, ఒక మనుష్యుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను ఇవ్వాలి అని అంటే ముందుగా తను భౌతికమైనటువంటి జీవితములో నుండి లేదా లోక సంబంధమైనటువంటి జీవితమును విడిచిపెట్టాలి. లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. అందుకే పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తులుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం ద్వారా. అపోస్తులు 26 విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను ఎలాగ చేస్తుని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. ఇక్కడ పౌలు సౌలుగా ఉండినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈయన తన సాక్ష్యమును అగ్రిప్ప అనబడినటువంటి రాజుతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే చూడండి 9లో, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. చూడండి, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. ఇది ఆయన సౌలుగా ఉండినప్పుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎందుకనంటే ఈయన బెన్యామీను గోత్రికుడు. రెండవది, ధర్మశాస్త్రమునందు నిష్ట కలిగినటువంటి వాడు. తను ఏదైతే నమ్మాడో దానిని తూచా తప్పకుండా పాటించువాడు. మరి యొక్క సంగతిని, మరి యొక్క ఆలోచనను తన మదిలోనికి కూడా రానిచ్చేటువంటి వాడు కాదు. అందుకే యేసు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధరణై ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఆయన శిష్యులు యేసు ప్రభుల వారిని గురించి అనేక ప్రాంతాలు తిరుగుతూ వారు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఆ సాక్ష్యము ఈయనకు నచ్చల. ఈయనకు జీర్ణం డైజెషన్ కాలేదు. ఈయనకు ఇదేంటి, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వీరేం జ్ఞాపకం చేస్తున్నారు అన్నట్లుగా అది ఆయనకు నచ్చలేదు. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలేనని నేను అనుకున్నాను. అందులో ఏంటట తర్వాత చూడండి, తర్వాత యెరూషలేములో ఓకే, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. ఇది యేసు ప్రభుల వారి నామానికి వ్యతిరేకముగా ఆయన జరిగించినటువంటి కార్యములు ఇంకా ఉన్నాయి. ఇంకా ఆయన ఎన్నో సంగతులు, ఎన్నో కార్యములు, ఎన్నో విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎప్పుడు అనంటే ఆయన సౌలుగా ఉండినప్పుడు, మార్పు చెందినప్పుడు, ఆయన జీవితము యేసు ప్రభుల వారికి అంకితము చేయక మునుపు, యేసు ప్రభుల వారిలో లేనప్పుడు సౌలు యొక్క జీవితం ఇది.
యేసు ప్రభు నామానికి విరోధముగా అనేక కార్యములను తలపెట్టుతూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆయనను దర్శించి సౌలు అనబడినటువంటి ఆ గింజను ఎప్పుడైతే చంపాడో, ఎప్పుడైతే సౌలు అనబడినటువంటి ఆ గింజ మరణించిందో, చిగురించినటువంటి ఆ మొలక చూడండి ఏ విధమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉందో. చూడండి తరువాత 15వ వచనం నుండి చూడండి, అదే 26, 17. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను, చూడండి పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. సౌలుకు యేసు ప్రభుల వారు ఎందుకు ఆయనకు దర్శనమిచ్చాడు అనంటే, ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమంటున్నాడు ఆయన? నీకు కనబడినది ఎందుకు అనంటే, నంబర్ 1 ఆయన అంటాడు, నిన్ను పరిచారకునిగా చేయడానికి. చూడండి, మార్పు చెందినటువంటి ఏ మనుష్యుడైనా సరే యేసు ప్రభుల వారికి పరిచారకుడు. మార్పు చెందినటువంటి ఏ మనుష్యుడైనా సరే ఆ మనుష్యుడు యేసు ప్రభుల వారికి పరిచారకుడు. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, ఆయన పరిచర్య చేశాడు. చూడండి, ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసి మార్గము చూపిస్తే నేటి ఆధునిక జీవితంలో ఆధునిక విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, పరిచారం చేయడానికి లేరు కానీ చేయించుకోవడానికి. చూడండి, ఎవరి గొప్ప వారిదే అనుకుంటాం. నేను పరిచారం చేస్తున్నాను, పరిచారం కాదు. దేవుని వాళ్ళరా, చూడండి ప్రభు అందుకే అన్నాడు, నేను నిన్ను పరిచారకునిగాను, తర్వాత సాక్షిగా, యు ఆర్ ద విట్నెస్ ఫర్ మీ. నీవు సాక్షివి, నీవు సాక్షివి. దేవుని వారు చూడండి, ఒక మనిషి జీవితము పాప జీవితము అనేటువంటి మరణించిన తరువాత, పాప జీవితము సమాధి చేయబడిన తరువాత, విశ్వాసిగా పరిశుద్ధుడిగా లేపబడిన పిదప ఆ మనుషుడిలో ఉండవలసినటువంటి లక్షణాలను యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆయనకు పరిచారకుడివి. రెండవది, నీవు ఆయనకు సాక్షివి. నీవు ఆయనకు సాక్షివి. తర్వాత చూడండి, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకును నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. మూడో మాట అంటున్నాడు, ఎవరైతే అంధకారములో ఉన్నారో వారి కన్నులను తెరవడానికి. దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఒక గోధుమ గింజ, నాట్ ఓన్లీ గోధుమ గింజ, ఏదైనా తీసుకోండి, ఏ గింజ అయినా తీసుకోండి. ఇదిగో నా మీద ఇది ఉంది.
ఈ చెట్టు రావడానికి ఎన్ని గింజలు పెట్టారమ్మా? మీరు కాదు, ఆమె చెప్పాలా? మొక్క పెట్టినావు. మొక్కకి ఎన్ని గింజలు పెట్టినావు? ఒక్కటే కదా. ఒక్క గింజ పెడితే చూడండి ఎన్ని ఫలాలో. ఒక్క గింజ పెడితే ఎన్ని ఫలాలో. మీ తలల మీద మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు కూడా అంతే. మామిడి చెట్టు కూడా అంతే. ఒక్క గింజ పెడితే ఎన్ని ఫలాలు ఆ చెట్టు ఇస్తుంది. ఆ చెట్టు ఇస్తుంది. ఈ రాత్రి వేళ నీవు నేను ప్రశ్నించుకోవాలి. నీవు నేను ప్రశ్నించుకోవాలా. నీ వలన నా వలన సమాజానికి నీ ఎదుట ఉన్న వారికి ఎన్ని ఫలాలను నీవు మార్గదర్శకముగా నీవు చూపిస్తున్నావు? నీ నుండి ఎన్ని ఫలాలు సమాజానికి నీవు అందిస్తున్నావు? సంఘములో కానీ సమాజంలో కానీ దేవుని పిల్లల ఎదుట కానీ దేవుని కొరకు పరిచారం చేసేటువంటి పరిచారక లక్షణము, పరిచారము అనేటువంటి ఫలము నీలో ఉందా? రెండవ మాట అన్నాడు నీవు సాక్షిగా అని అన్నాడు. సాక్ష్యము అంటే మనం చెప్పుకునేది కాదు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. సాక్షి అంటే ఏంటో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి చూడండి. అతడు దేవుని గూర్చి, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సాక్షి అంటే ఏంటి? తాను చూచినది, తాను చూచినటువంటిది. దేవుని వలన ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గింజ భూమిలో పడి అది చనిపోయి చిగురించి ఒక మొలక, ఒక చెట్టు అయిన తర్వాత ఎన్ని ఫలాలను ఇస్తూ ఉందో. ఈ రాత్రి వేళ నిన్ను నీవు ఒక చెట్టుగా నీవు గుర్తించుకో. నిన్ను నీవు ఒక చెట్టుగా జ్ఞాపకం చేసుకో. నీవు భౌతికముగా దేవునికి దూరముగా ఉన్నప్పుడు, పాప జీవితంలో బ్రతికి ప్రభువును అంగీకరించిన తరువాత పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన తరువాత ఆధ్యాత్మిక ఆత్మ ఫలాలను, ఎన్ని ఫలాలను నీవిస్తున్నావు? ఎన్ని ఫలాలను నీవిస్తున్నావు? ఫలాలను ఇవ్వకపోతే ఆ చెట్టు వృధా. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటించి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక మనుషుడికి ద్రాక్ష తోట, ఒక తోట ఉంది. ఆ తోటలో అంజూరపు చెట్టు నాటించాడట. చెట్టును నాటించాడు. చెట్టు నాటిన తరువాత దాని నుండి ఆశిస్తాడు.
దాని నుండి ఆశిస్తాడు, ఫలాలను ఆశిస్తాడు. ఫలాలు ఇవ్వకపోతే ఆ చెట్టు వేస్ట్, ఆ భూమి అక్కడ వేస్ట్. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేశాడు, మనుషుడు చెట్టు నాటాడు, ఫలములు వెదకవచ్చుచూ ఉండేను కానీ ఫలములు ఏమీ దొరకలా, ఫలములు దొరకలేదు. ఆ తర్వాత చూడండి, గనుక అతడు చూడండి, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఆ చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలా. దేవుని వాళ్ళారా, ఒక చెట్టున 3 ఏండ్ల నుండి, 3 సంవత్సరాల నుండి ఆయన పళ్ళు వెదకవచ్చుతున్నాడట, పళ్ళు వెదకవచ్చుతూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుండి పళ్ళు వెదకవచ్చుతూ ఉంటే ఒక్క పండు కనపడలేదట. మనకు జస్ట్ ఇక్కడ కాలాన్ని గుర్తు చేశాడు, సమయాన్ని గుర్తు చేశాడు, మనకు కాలమును గుర్తు చేశాడు. కాలమును గుర్తు చేసి 3 ఏండ్లు అన్నాడు. కానీ మన జీవితమును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుడు కాలమునిచ్చి, సమయాన్నిచ్చి ఎంత కాలమైందో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ప్రతి దినము కూడా మనకు చివరి దినమే, ప్రతిరోజు మనకు చివరి దినమే. ఈ దినాన మన జీవితాలు ముగించబడితే ఇంతటితోనే ముగించబడుతుంది. నువ్వు లెక్క చెప్పాలి, నువ్వు లెక్క చెప్పాలి. అందుకే ప్రతి దినము కూడా, అందుకే ప్రభు అన్నాడు, రేపటి దినమును గురించి నీవు చింతించకు, ఆశించకు. రేపు ఏమి జరుగునో, ఏమి జరగబోతుందో నీకు తెలియదు. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తాడు, భూమిలో గోధుమ గింజ పడి చావకపోతే అది ఒంటిగా ఉంటుంది, అది ఒంటిగా ఉంటుంది. పాప జీవితము చనిపోవాలి, పాప జీవితము సమాధి చేయబడాలి. పాప జీవితము సమాధి చేయబడితేనే అందులోండి ఫలములు వస్తాయి. అందుకే ఈ సంగతులను ఇశ్రాయేలీయులకు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఈ సంగతులను ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేశాడు. ఒక చెట్టును నాటితే ఏ కాలమున అది పండిస్తుంది, ఏ కాలమున ఆ ప్రభు దగ్గర తీసుకుని రావాలా, నీవు ఎప్పుడు తినాలి అనేటువంటిది వారికి భౌతికంగా జ్ఞాపకం చేశాడు. మనకు ఆధ్యాత్మికంగా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేవియాకాండము 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము చూడండి. లేవియాకాండము 19వ అధ్యాయము 23వ వచనము నుండి, మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలేను. చదువుమా. వాటి కాపు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు నీకు అపవిత్రములు. ఎందుకంటే మనిషి జీవితంలో కూడా మనం అదే అనుకుంటాం, ఒకటి వచ్చింది అనుకోండి, ఏంది ఒకటే వచ్చింది అంటాం, 2 వస్తే 2 అంటాం, 3 వస్తే 3 వచ్చినాయి అంటాం, పెద్ద విరుస్తాం. కానీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మనం గ్రహించాలి. 1 ఎందుకు వచ్చింది, 2 ఎందుకు వచ్చినాయి, 3 ఎందుకు వచ్చినాయి, ఎక్కువ ఎందుకు రాలేదు అనేటువంటిది మనం గ్రహించాలి. అందుకే ప్రభు వారికి జ్ఞాపకం చేశాడు, నీవు ఏదైనా ఒక చెట్టును ఆ దేశంలోనికి వెళ్ళి నీవు నాటిన తర్వాత 3 సంవత్సరముల వరకు నీవు అపవిత్రములుగా ఎంచవలేను. తర్వాత 3 సంవత్సరముల వరకు వచ్చి వాటిని నీవు తినకూడదు. 4వ సంవత్సరము
వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠిత. మొదట ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. మొదట దేవునికి ఇవ్వాలా. అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి మనం జ్ఞాపకం చేస్తే అక్కడ ఏమంటాడు? ఆత్మ ఫలములు ఏమనగా ఏంటి? మొట్టమొదటి ప్రేమేనా? మొట్టమొదటి ప్రేమేనా? ప్రేమే. ఎందుకు? ప్రేమ అనేక దోషములను కప్పివేస్తుంది. ప్రేమ అనేక దోషములను కప్పివేస్తుంది. ఈ రాత్రి వేళ నీ పాప జీవితమును నీవు సమాధి చేయకపోతే, నీ పాప జీవితమును నీవు విడవకపోతే, నీ పాప జీవితములో నుండి నీవు బయటికి రాకపోతే నీవుగానే మిగిలిపోతావు. నీవు ఒంటిగానే మిగిలిపోతావు. నీలో ఏ విధమైనటువంటి ఫలములు నీలో కనబడవు. ఏ ఫలము కూడా నీలో కనబడదు. అందుకే ప్రభు అన్నాడు ఆత్మ ఫలములు ఏమనగా అవి ప్రేమ. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తే అక్కడ ఆయన అన్నాడు, నీకు ఎన్ని ఉన్నా సరే నీ దేహాన్ని కాల్చివేయడానికి అగ్నికి అప్పగించిన నీలో ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే. అంటే ముందుగా మనం చేయవలసిన పని ఏమిటి? పాప జీవితాన్ని సమాధి చేయాలి. పాప జీవితము సమాధి చేయాల. నీవు ఏ వయసు వాడవైనా సరే రేపటికి లేదా ఈ దినము నీ జీవితం ముగించిపోతుంది అని అంటే ఈ దినముననే నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎక్కడున్నా, నీవు ఎవరైనా సరే నీ పాప జీవితాన్ని సమాధి చేయాల. పాప జీవితము సమాధి చేయకుండా నీవు ఎన్ని మొక్కలైనా నాటు, ఎన్ని గింజలైనా నువ్వేయి, ఏ గింజ కూడా నీకు ఫలములను ఇవ్వదు. కారణం ఏంటంటే ఒకవేళ నీవు ఇచ్చినా కూడా అది ఏ విధమైనటువంటి ఫలాలను ఇస్తుంది అని అంటే మనం అక్కడ చూస్తాం. యెషయా గ్రంథంలో, నేను ఇంతగా వ్యవసాయం చేసి నేను ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటితే నీవు నాకేం ఫలం ఇచ్చావు? కారు ద్రాక్ష, పనికిరానటువంటిది. మార్పు లేనటువంటి జీవితము, ప్రేమ లేనటువంటి జీవితము, తిరిగి జన్మించినటువంటి జీవితము, తిరిగి పాపములో బ్రతికేటువంటి జీవితము దేవునికి నీకు ప్రయోజనము కాదు. అందుకే ఆ పస్కా పండుగ దినాన గ్రీసు దేశస్థులు వచ్చి పిలుపుని అడిగారు, అయ్యా మేము యేసును చూడాలి, ఎందుకనంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మేము యేసును చూడాలి, ఆయన గొప్ప కార్యములను చేస్తున్నాడు. ఆయన వచ్చి ఆంద్రేయకు చెప్పాడు. ఆంద్రేయ పిలుపు ఇద్దరు కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, ఇదిగో గ్రీసు దేశస్తులు వచ్చారు, మిమ్మల్ని చూడాలట. మనిషిని చూస్తే ఏమొస్తుంది? అందుకే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు మహిమపరచబడేటువంటి సమయము, అనగా ఆయన మరణించేటువంటి సమయము ఆసన్నమైపోయింది. అందుకే ఆయన అన్నాడు ఆధ్యాత్మికంగా, గోధుమ గింజ భూమిలో పడి అది చావకయుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. నీవు ఏదో వచ్చి, ఎంత దూరం నుండో వచ్చి నన్ను భౌతికంగా చూసి వెళితే ప్రయోజనం లేదు. నీవు నన్ను భౌతికంగా చూసి వెళితే ప్రయోజనము లేదు. నీలో ఫలములు రావాలా, నీలో మార్పు రావాలా,
నీవు నన్ను అంగీకరించాలి. అందుకే చూడండి, షేబా దేశం నుండి రాణి వచ్చింది. రాణి ఆమె చాలా సంగతులు విని అక్కడికి వచ్చింది. ఆమె మీద మనలు రకరకాల ఆలోచనలు, రకరకాల సందర్భాలు జ్ఞాపకం చేస్తారు. రకరకాల సందర్భాలు జ్ఞాపకం చేస్తారు. ఆమె చాలా సంవత్సరాలు, నెలలు కాలం ఆమె ప్రయాణం చేసి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను దగ్గరకు వచ్చి ఆ సొలొమోను దగ్గర నిలబడి చాలా విషయాలు మాట్లాడి ఆమె అన్నది, నేను విన్నదానికంటే చూసినవే బాగున్నాయి అని అన్నది. మరి ఊరికనే విని చూసి వెళ్ళిపోతే బాగుండదు కదా, ఆమె తెలుసుకోవాలి. సొలొమోనులో ఉన్నటువంటి జ్ఞానము ఏమిటో నేను తెలుసుకోవాలి అని ఒక ప్రశ్న వేసిందట. ఒక ప్రశ్న, నా మనసులో ఇది ఎందుకో ఇలాగుననే ఉంది అని చెప్పి ఆమెకు ప్రశ్న వేసిందట. నీ తండ్రి నా తండ్రి ఒకడే అని ప్రశ్న వేసిందట. నీ తండ్రియో నా తండ్రియో ఒకడే అని ప్రశ్న వేసి జవాబు కొరకు ఎదురు చూస్తా ఉంటే సొలొమోను చెప్పేశాడట. సొలొమోను చెప్పాడట. సొలొమోను చెబితే ఆ జవాబు ఆమె మనస్సు నిండిపోయి ఆనందముతో ఎంత బంగారం ఉందో అదంతా కూడా ఆడబడేసి ఆనందంతో వెళ్ళిపోతా ఉందట. నిజంగా నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ దేవునిలో ఉన్నటువంటి జ్ఞానము అపరిమితం, దానిని కొలవలేమో. ఇదిగో ఈ రోజున ఆ సంతోషము చేత నేను వెళ్ళుచున్నానని ఆ షేబా దేశపు రాణి అక్కడి నుండి వెళ్ళిపోయిందట. రాత్రి వేళ మన జీవితాల్లో కూడా ప్రభువును తెలుసుకున్న పాప జీవితమును విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదు. పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదు. పాప జీవితమును సమాధి చేయకపోతే అది క్షేమకరము కాదు. దానిని సమాధి చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఎన్నో వస్తాయి. అందుకే ఆయన అన్నాడు, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ ఎవరిలో ఉంటాయట? ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? పాప జీవితాన్ని చంపిన వారికి, విడిచిపెట్టిన వారికి, పాప జీవితాన్ని సమాధి చేసిన వారికి, ప్రభువులో అంటుకట్టబడిన వారిలో, ప్రభువుతో సహవాసం చేసినటువంటి వారిలో, ప్రభువులో ఉన్నటువంటి వారిలో. అందుకే మనం నిన్నటి వేళ కూడా చూసాం, యోహాను 15వ అధ్యాయం 2వ వచనం, నాలో నిలిచి ఉండని ఎడలా వాడు బయట పారవేయబడును. ప్రభువును ఎరిగితే కాదు, ప్రభువులో ఉంటేనే. ఈ రాత్రి వేళ మన జీవితాల్లో కూడా పాప జీవితము సమాధి చేస్తేనే నీలో ఆత్మఫలం. ఇవి ఎంత వయసు వచ్చినా పాప జీవితమును సమాధి చేయకపోతే నీ జీవితం వృధా. నీ గింజ లేదా నీవు ఒంటిగానే ఉంటావు. నీవెవ్వరికి కూడా మార్గం చూపించలేవు. ఈ మార్గమును వెళ్ళు అని అనలేవు. ఎందుకు అనంటే మార్గము చూపించడానికి నీవు ఆ మార్గములో లేవు. అందుకే యేసు ప్రభుల వారు ఆ దినాన మరణించినప్పటికీ ఆయన తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఇంతమంది ఆయనకు శిష్యులుగా, ఇంతమంది ఆయన పిల్లలుగా వెలుగొందుతున్నారు అనంటే ఆయన నడిచినటువంటి నడత, ఆయన చూపించినటువంటి మార్గం, ఆయన చూపించినటువంటి ప్రేమ. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరన్నా ఈ రాత్రి వేళ ఇక్కడ అనగలిగిన వారు ఉన్నారా? నన్ను పోలి నడుచుకోండి అని అనలేకపోతే మన జీవితాలు వృధా. కాబట్టి ప్రభువును పోలి, పౌలు గారిని పోలి మనం నడుచుకుంటూ ప్రభు ప్రేమను కలిగి
మనమందరము ఫలించు వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి వేళ తన సన్నిధానములో మనలను నిలబెట్టుకొని తన మాటలు వినిపింపచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. తల వంచగా మేరీ స్టెల్ల గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. మేరీ స్టెల్ల గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని పెట్టినైనా యేసయ్య వందనాలనైనా స్తోత్రాలు చెల్లించుకున్నాయినా స్తోత్రాలైనా ఉదయం నుంచి ప్రభా ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచి సజీవ లెక్కలో ఉంచిన ప్రియ సహోదరుని గృహానికి చేరుకోవడానికి కృప చూపించాలి నాయన. సంఘం అంతయు కూడి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాయన స్తోత్రనైన. దైవజన్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యంనైనా స్తోత్రనైనా. పాప జీవితం మాలో ఉన్న పాప జీవితాన్ని మేము సమాధి చేయకపోతే మాలో ఆత్మీయ ఫలాలు మేము ఫలించలేము నాయన. ఇతరులకు మాదిరికరంగా ఉండలేము, మంచి సాక్ష్యముగా జీవించాలనైనా మా జీవితాలంతా వ్యర్థమైపోతాయి నాయన. ఇంతగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు నాయన మీ అందు మేము ఫలించే బాధ్యత అనుకరించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ప్రభువా సాతాను మార్గంలో వెళ్తున్నారో నాయన అట్టి బిడ్డలను మీరే ఆకర్షించుకోమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాన్ని నీటి వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాన్నైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాన్నైనా వదిన మా యొక్క ముగ్గురు కుమారులను కోడళ్ళను మానవుడు మనవరాలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. తనకు కావాల్సిన ఆరోగ్యం ఆయుష్ కాలమును అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాన్నైనా ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నందుకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అతి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ప్రకటనలు తెలియజేస్తారు. ముందుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మ. కళ్యాణ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు సిలువలో మన కొరకు రక్తము కార్చి తన ప్రాణాన్ని అర్పించిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సిలువ ధ్యానములు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు మా గృహంలో జరిగిన సిలువ ధ్యానం ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామ స్తోత్రం తెలియజేస్తుంటున్నాను. గోధుమ గింజ భూమిలో నశిస్తేనే కానీ ఫలించదు అన్నట్టు ఇవాళ పాస్టర్ గారు ఎంతో చక్కని వాక్యం అందించారు. మనలో ఉంటున్న ఎన్ని చెడు గుణాలను అణచివేస్తూ దేవుని కొరకు ఫలిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. చక్కని వాక్యోపదేశం చేసిన పాస్టర్ గారికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున స్తోత్రం తెలియజేస్తుంటున్నాము. మీ అందరి కొరకు చిన్న అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాము. అది తీసుకొని మా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరు వచ్చిన సంఘానికి చక్రవాక్యం అందించిన అయ్యారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా సంఘాన్ని ఆహ్వానించి ఈ ఆరాధన ఏర్పాటు చేసుకున్న సర్వోన్నతం కూడా నా తరఫున, కమిటీ తరఫున, సంఘం తరఫున అతనికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ప్రకటనలు ఎత్తేందుకు రేపు ఉదయం సండే స్కూల్ అనంతరం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. సంఘం అంతా సమయానికి రావాలని ప్రభు పేరు కోరుకుంటాం. థ్యాంక్ యూ. చివరిగా దయచేసి కుటుంబం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యులు. రానాయన ఇక్కడ దానికి అంటకపోతాను ఐస్ కంపెనీ ఉన్నదా? దర్ ఇస్ నో మ్యాగ్నెట్. మరి ముందుకు రారు నాయన, ముందుకు డాడీ వాళ్ళు మరీ ఇంత సిగ్గు అయితే ఎట్లా? ఓకే ఓకే, మరి నన్ను తిట్టుకుంటాడు వచ్చినాడు వాళ్ళు కానీ. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం అనంతరం మనము అలాగనే ఉండగా కుటుంబం ఏర్పాటు చేసినటువంటి దాన్ని మన ముందుకు తీసుకొని వస్తారు. దయా కృప కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు. సర్వచనమ్మ కీర్తిశేషులు ప్రకాష్ రావు గారి గృహంలో చేరి మిమ్మలను స్తుతిస్తూ, దేవా నిదాసురాలి కోరిక, నిదాసురాలి ఆశ తన గృహంలో మా తండ్రి సంఘము చేరి రావాలని, సంఘము ప్రార్థించాలని, సంఘముతో కలిసి మిమ్మల్ని స్తుతించి మీ మాటలు వినాలని, అందుకే మా ప్రభువా ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 22వ దినాన్ని తను ఏర్పాటు చేసుకున్నారు. దేవా చాలా దినముల క్రితమే ఈ దినాన్ని తను కలిగి ఉండి దేవా సంఘాన్ని ఆహ్వానించారు కనుక మీ మాట జ్ఞాపకం చేసినట్లుగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు కనుక నీ దాసురాలి ఆశను మీరు తృప్తిపరచండి, నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అని తెలిపారు కనుక మా ప్రభువా శ్రేష్టమైన నీ దాసురాలిని నాయన వారికి ఇచ్చినటువంటి కుమారులు ముగ్గురిని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు నాయన దూరంలో ఉన్నటువంటి నాయన మరి కుమారుని బట్టి కూడా మీకు వందనాలు. వారి వారి కుటుంబాలు దేవా వారికి ఇచ్చినటువంటి సంతానములు, వారి సతీమణులు దేవా వారు చేస్తున్నటువంటి పనులు, ఉద్యోగాలు, ప్రతి వారిని వారి వారి ఉద్యోగాలలో మీరు దీవించండి, వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి. విశేషంగా మా తండ్రి వారు ఎక్కడ ఉన్నా మిమ్ములను కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మా ప్రభువా, ఏ మనుషుల మధ్యలో ఉన్నా మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు కనుక మిమ్ములను కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ సంఘము నుండి ఈ కుటుంబం అంతటిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఆకాశపు వాకిలను తెరవండి, మీ నిండైనటువంటి దీవెనలు బిడలపైన వారి సంతానముల పైన మీరు కుమ్మరించండి. దేవా మీకు వందనాలు. బిడ్డలకు మంచి భవిష్యత్తులను ఇవ్వండి. ఉద్యోగాలలో మా తండ్రి ప్రమోషన్లను ఇవ్వండి. ఉద్యోగాలలో మంచి స్థితిని మీరు కలిగించండి. మీ నామాన్ని ఎక్కువగా గణపరచగలిగినటువంటి కృపను మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఇంతమందిని నాయన వారు ఆహ్వానించారు. ప్రతి వారి యొక్క శుభవచనాలు ఈ కుటుంబ బిడ్డల జీవితాల్లో ఫలించలాగా మీ సహాయం అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు మా తండ్రి, బిడ్డలకు కూడా మా ప్రభువా గోధుమ గింజ భూమిలో పడి మరణించి నాయన తిరిగి నాయన జీవమును పోసుకొని ఎలాగున అనేక ఫలములను విస్తారముగా ఫలించినట్టుగా దేవా ఈ బిడల జీవితాలలో కూడా ఆధ్యాత్మిక ఫలాలను అనేకులకు చాటులాగున మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మా ప్రభువా వారి కుటుంబ ఆధ్యాత్మిక భౌతిక జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ తిరిగి రేపటి దినాన్ని మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే మేమందరము కూడా మీ సన్నిధిలో నాయన ఆదివారం దినాన్ని కనపడలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెను. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన